నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ టమాటా పచ్చడి. ఎన్నతో పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకుని టమాటా పచ్చడి ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం 1/2 కేజీ టమాటాలు తీసుకొని వాటర్లో శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్నాక ఒక కాటన్ టవల్ తీసుకొని ఇలా టమాటాలన్నింటినీ తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒక్కొక్క టమాటా తుడుస్తున్నాను. ఇవన్నీ ఇలా తుడుచుకున్నాక మొత్తంగా ఒకసారి క్లాత్ వేసి ఇలా శుభ్రంగా రఫ్ చేస్తున్నట్లు శుభ్రంగా తుడిచేసి ఒక 2 గంటలన్నా వీటిని పూర్తిగా ఆరబెట్టేసుకుందాము. ఇలా ఆరబెట్టుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మనం ముందుగా కోసుకున్న టమాటా ముక్కలు 1/2 కేజీ వేసేసుకుందాము. ఇందులో ఆయిల్ అయితే ఏమీ వేయలేదు. ఈ టమాటా ముక్కల్లోకి చింతపండు ఒక 50 గ్రాములు, 1/2 కేజీ టమాటాలకి ఒక 50 గ్రాముల చింతపండు, పిక్కలు, నార్లు, ఇత్తనాలు అన్నీ తీసేసుకొని ఈ చింతపండుని టమాటాల మిశ్రమంలో వేసేసుకొని గెరిటతో ఒకసారి టమాటా ముక్కలు, చింతపండు అన్నీ కలిసేదాకా ఇలా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని మూత పెట్టేసి వీటిని బాగా మగ్గించుకుందాము. ఇందులో ఆయిల్ అయితే ఏమీ వేయలేదు. ఇలా మూత పెట్టగానే తడి పట్టేసి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి, టమాటాల్లో వాటర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు గిన్నెతో బాగా కలుపుకుందాము. ఇది స్టీల్ ప్యాన్ కాబట్టి ఇదంతా బాగా కలుపుకొని మరలా మూత పెట్టేసుకొని దీన్ని బాగా మగ్గించుకున్నాము. సో ఇలా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, అడగంటుకోకుండా. స్టీల్ ప్యాన్ కాబట్టి ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని మరలా ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత వాటర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇక లిడ్ పెట్టకుండా ఇట్లానే మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ టమాటాలోనే చింతపండు కూడా బాగా నానిపోతుందండి. వాటర్ అంతా దగ్గరికి వచ్చేదాకా మనము దీన్ని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, టమాటాలు, చింతపండు బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా. నేను 1/2 కేజీకి కొలతలు చెప్తున్నాను. మీరు కేజీకి చేసుకునే లెక్క అయితే అన్నీ కూడా డబల్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ డబల్ చేసుకోండి. సో అన్నట్లు ఒక చిన్న మాట, వీడియో చూస్తున్నారే కానీ చాలామంది లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో వీడియో చూసి లైక్ చేయండి. ఇప్పుడు ఇదంతా వాటర్ అంతా వెళ్ళిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎగిరిపోయాక దీన్ని చల్లారి పెట్టుకుందాము. ఇలా చల్లారి పెట్టుకున్నాక పూర్తిగా ఈ మిశ్రమం అంతా చల్లారిపోవాలి. అప్పటిదాకా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మెంతులు 1 టీ స్పూన్ వేసుకుందాము. అలాగే ఆవాలు 2 టీ స్పూన్లు తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాము. మెంతులు, ఆవాలు బాగా దోరగా వేగేదాకా వీటిని వేయించుకోవాలి అనమాట. మాడకుండా చూసుకోవాలి. ఇలా వేయించుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పొడిలాగా కొట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరిపోయిన టమాటా పేస్ట్ని ఈ జార్లోకి వేసుకుందాము. జార్లోకి వేసుకున్నాక ఇందులోకి 1/3 కప్పు సాల్ట్, అలానే 1 కప్పు కారం వేసుకొని ఒక 1/2 కప్పు చిన్నులపాయలు కూడా వేసేసుకుందాము. వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవు పిండి, మెంతి పిండి కూడా వేసేసుకుందాము. వేసుకొని ఇలా మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకోగా వచ్చిన ఈ పచ్చడిని ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అంటే మీ ఇష్టము. హెల్త్ పర్పస్ మీద మీరు ఎంతైనా వేసుకోవచ్చు. కానీ పచ్చళ్ళలో నిలవ పచ్చళ్ళకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అయితే నేనైతే 200 గ్రాముల ఆయిల్ వేశాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినపప్పు వేసుకొని పోపు వేగాక 2 రెమ్మల కరివేపాకు, అలానే 3 పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసుకొని 3-4 చిన్నులపాయలు బాగా చితక్కొట్టి వేసుకొని ఇప్పుడు పోపు అంతా ఇది అయిపోయాక మిక్సీ జార్లో ఉన్న పచ్చడిని ఈ పోపులోకి వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు బాగా కలుపుకుందాము. ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చాలకపోతే వేసుకోండి. మాకైతే అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సో 5-10 నిమిషాలు ఈ ఆయిల్లో పచ్చడి వేగిపోయాక దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిలవ పచ్చడి